హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ అక్వేరియంని అయితే నేను క్లీన్ చేసి కొత్తగా తెచ్చిన స్పాంజ్ ఫిల్టర్ని అయితే పెట్టబోతున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు దీంతో ఉండే నీళ్ళు అయితే తీసేయబోతున్నాను. చూడండి చూపిస్తాను ఎలా తీసేయాలో నీళ్ళు. ఫస్ట్ అయితే ఒక పైప్ నుండి సగం వరకు అయితే వాటర్ని అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత అక్వేరియంలో నుంచి ఒక బకెట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వాటర్ని. చూడండి నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఫస్ట్ అయితే మనం నీళ్ళు అయితే ఫిల్ చేసుకున్నాక ఒక సైడ్ అయితే మనం క్లోజ్ చేయాలి మన ఫింగర్తో. తర్వాత అక్వేరియంలోకి పెట్టి బకెట్లోకి పెట్టాకైతే మన ఫింగర్ని రిలీజ్ చేసామంటే ఆటోమేటిక్గా నీళ్ళు అయితే వచ్చేస్తాయి. చూడండి సగం ట్యాంక్ నీళ్ళు అయితే బయటకు వచ్చేసాయి. చూడండి ఇప్పుడైతే నేను ఆక్సిజన్ మోటార్లో ఉండే శాండ్ స్టోన్తో అయితే మనకి ఆక్సిజన్ వదులుతుంది ట్యాంక్లోకి. ఇప్పుడైతే నేను ఆక్సిజన్ మోటార్ దాన్ని అయితే తీసేస్తాను బయటికి. దాని ప్లేస్లో ఇప్పుడు మనం స్పాంజ్ ఫిల్టర్ అయితే పెట్టుకోబోతున్నాం. చూడండి అదైతే పైప్ కూడా గలీజ్గా ఉంది కాబట్టి పైప్ను కూడా నేను క్లీన్ చేసేస్తా. చూడండి నేను ఫిషెస్ బకెట్లోకి వేస్తున్నా కొన్ని ఫ్రెష్ వాటర్లో తీసుకొనేసి. అదైతే చేయి జారి కింద పడిపోయింది. ఇప్పుడైతే నేను బకెట్లోకి వేస్తాను. నేను ప్రతి ఒక్క ఫిష్ మీకు చూపించే వేస్తాను. చూడండి ఫుల్ యాక్టివ్లో అయితే ఉన్నాయి ఈ ఫిషెస్, అందుకే చేతిలోనే ఎగురుతున్నాయి. చూడండి ఇది కూడా ఎంత యాక్టివ్లో ఉన్నాయంటే అంత యాక్టివ్లో ఉన్నాయి. అసలు చేతిలోనే పట్టుకొని చూపిద్దామంటే కుదరడం లేదు, అంత ఎగురుతా ఉన్నాయి అంత హైట్కి. చూడండి ఇప్పుడైతే నేను బ్లాక్ కలర్ ఫిష్ అయితే తీయబోతాను. అది నా ఫేవరెట్ ఫిష్. చూడండి ఇదైతే నా ఫేవరెట్ ఫిష్. నా కాడ గప్పీస్ కూడా ఉన్నాయి. ఇది కూడా అయితే హైపర్ యాక్టివ్లో ఉంది, అందుకే ఇలా ఎగురుతుంది. నా కాడ గప్పీస్ కూడా ఉంది, అదైతే నేను బ్రీడింగ్కి అయితే పెట్టాను. ఇప్పుడైతే నేను గోల్డ్ ఫిష్ తీస్తాను. చూడండి ఇది గోల్డ్ ఫిష్. ఇందాకంతా చూపించింది వచ్చి అది వేరే రకం ఫిషెస్. ఇప్పుడు ఇంకో గోల్డ్ ఫిష్ని కూడా తీస్తాను. చూడండి దీంతోకైతే చాలా బుషీగా బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడైతే నా కాడ 2 మాలీ ఫిషెస్ అయితే ఉంది. ఇదైతే లాస్ట్ వీడియోలో చూపించింది అయితే ఇదే ప్రెగ్నెంట్ అయి పిల్లలు పెట్టింది. ఇప్పుడు మేల్ని చూపిస్తా. ఇదైతే మేల్ ఫిష్. చూడండి ఎంత యాక్టివ్లో ఉందో, చేతికే దొరకడంలా. చూడండి ఇది కూడా హైపర్ యాక్టివ్లో ఉంది. చూడండి ఎలా కింద పడిపోయిందో. బ్రీడింగ్ కానీ ఉండే గప్పీ ఫిషెస్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇప్పుడైతే నేను ఈ ట్యాంక్ని అయితే క్లీన్ చేసేసి స్పాంజ్ ఫిల్టర్ని అయితే కనెక్ట్ చేసి ఎలా ఫిక్స్ చేసుకోవాలో అవన్నీ అయితే చూపిస్తాను. చూడండి ఇందాక కింద పడిపోయిన ఫిష్ ఇదే, దాన్ని అయితే బకెట్లోకి ఎత్తేసేసాను. అదే నేను ట్యాంక్ని అంతా క్లీన్ చేసేసినాకైతే మీకు వీడియో అయితే చూపిస్తాను. ఇది వాష్ చేసేసాకైతే నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దానిపైన వాటర్ అట్లే ఉంది కాబట్టి. మనం క్లీన్ చేసుకోకుండా అలానే పెట్టేసామంటే కొంచెం చూడ్డానికి బాగుండదు. అందుకని అయితే నేను క్లాత్ తీసుకొని అయితే క్లీన్ చేస్తున్నా. స్పాంజ్ ఫిల్టర్ మనము వాడామంటే 2 వీక్స్ వరకు అయితే మనము వాటర్ అయితే మార్చిన అవసరం లేదు. అయితే డస్ట్ని అంతా కలెక్ట్ చేసేస్తుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం చెప్తాను ఈ వీడియోలో. ఇదైతే నేను వాష్ చేసేసాకైతే రాళ్ళు, కలర్ స్టోన్స్, అలాగే ఇల్లు అవన్నీ అయితే అరేంజ్ చేసి పెడుతున్నాను. చూడండి చూపిస్తాను. ఇవైతే మొత్తం అరేంజ్ చేసేసాకైతే నేను చూపిస్తున్నాను మీకు. ఆడ కొంచెం ప్లేస్ వరకు నేను వదిలేసాను కదా, ఆడైతే స్పాంజ్ ఫిల్టర్ పెడుతున్నాను. చూడండి ఫిషెస్ అన్నీ వేసేసాను అక్వేరియంలో. ఇప్పుడైతే స్పాంజ్ ఫిల్టర్ని ఎలా యూస్ చేయాలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే స్పాంజ్ ఫిల్టర్ తీసుకొనేయాలి. దానికి ఒక పైప్ వస్తుంది పెద్దది, దాంతోకైతే మనం ముందు ఈ ఎయిర్ పైప్ని అయితే పంపించాలి. ఇలా చూడండి వీడియోలో చూపించినట్టు. ఇలా అయితే చేసేసామంటే మళ్ళా దానికి స్పాంజ్ ఫిల్టర్కి ఒక సన్న హోల్ లాగా ఉంటుంది, దానికి చెక్కుకోవాలి. దానికి చెక్కుకున్నాకైతే ఆ పెద్ద పైపుని ఫిక్స్ చేసేసామంటే స్పాంజ్ ఫిల్టర్ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో అయితే స్పాంజ్ ఫిల్టర్ని ఎలా కడుక్కోవాలి, ఎలా వాష్ చేయాలని అయితే నేను క్లియర్గా చెప్తాను. చూడండి ఇలా ఫిక్స్ చేసుకున్నామంటే స్పాంజ్ ఫిల్టర్ రెడీ అయిపోయినట్టే మనకు. ఇంకా మనము ట్యాంక్లో అయితే పెట్టుకోనేయచ్చు. చూడండి ఇదే స్పాంజ్ ఫిల్టర్ అయితే కొంచెం వెయిట్గా ఉంటుంది, ఎందుకంటే వాటర్లో అటు ఇటు కదలకూడదు కాబట్టి.
ఇప్పుడైతే నేను ట్యాంక్లో అయితే పెట్టబోతున్నాను, చూడండి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ట్యాంక్లో పెడతాను. స్పాంజ్ ఫిల్టర్ని అయితే మనము అక్వేరియంలో పెట్టినాక 5 మినిట్స్ వరకు మనం స్పాంజ్ ఫిల్టర్ పెట్టాకైతే మోటార్ అయితే ఆన్ చేయకూడదు. అలా ఆన్ చేసామంటే డస్ట్ కలెక్ట్ చేయదు అది. అందుకే నేనైతే 5 మినిట్స్ తర్వాత అది వర్క్ అయ్యేది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను వాటర్ అంతా ఫిల్ చేసేస్తాను చూడండి. అలా అయితే పెట్టాలి స్పాంజ్ ఫిల్టర్ని. వాటర్ ఫిల్ చేశాక చూపిస్తాను చూడండి. ఈ మోటార్కి అయితే ఇప్పుడు నేను వాష్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసేస్తాను. కనెక్ట్ చేశాక అయితే ఇప్పుడు నేను మోటార్ ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కనెక్ట్ చేశాకైతే దాని ప్లేస్లో అయితే నేను పెట్టేస్తున్నాను. నేనైతే ఇప్పుడు స్పాంజ్ ఫిల్టర్ని అయితే ఆన్ చేయబోతున్నాను కొంతసేపట్లో, 5 మినిట్స్ అయ్యాక చూడండి చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్పాంజ్ ఫిల్టర్ని అయితే ఆన్ చేయబోతాను. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతాను చూడండి. ఇవైతే నేను బ్రీడింగ్ కోసం పెట్టిన గప్పీసు మీకు చూపిస్తాను కదా ఈ వీడియోలో. అవే 2 మేలు 2 ఫీమేల్ అయితే వేసి పెట్టాను చూడండి. ఇవి కూడా యాక్టివ్గా బాగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను మోటార్ అయితే ఆన్ చేసేసాను చూడండి. ఇలా అయితే బబుల్స్ వస్తాయి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు వాటర్ రొటేషన్ వల్ల మనకైతే వాటర్లో ఉండే డస్ట్ అయితే సక్ చేస్తుంది ఇది స్పాంజ్ ఫిల్టరు. మీరు స్పాంజ్ ఫిల్టర్ని కొనాలనుకుంటే ఆన్లైన్లో కంటే మీరు టౌన్కి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ అంటాను. ఆన్లైన్లో కంటే టౌన్లో అయితే మనకు తక్కువకైతే వచ్చేస్తుంది చూడండి గప్పీసు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.